అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు నార్దా టాక్స్. నేను మీ వెంకటేష్ అనాలి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి భూములు ఇచ్చిన రైతులతో మనం అయితే ఉన్నాం అనమాట. అసలు ఫస్ట్ నుంచి కదా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భూములు ఇచ్చిన దగ్గర నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి అయ్యేంత వరకు ఏమేం జరిగింది ఏంటి అన్నది బాబాయ్ గారు తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ పేరు? దళి శ్రీనివాసరావు, దళిపేట. ఓకే, అసలు ఏం జరిగింది కదా? చంద్రబాబు నాయుడు గారు తంత్రం, నారాయణ మంత్రం, లోకేష్ బినామీ తప్ప వీళ్ళు ఎప్పుడు కూడా ఈ చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాడంటే కరువు లేని తుత్తుపాన. మా రైతులకు ఏం చేసేటన్స్ అంటే ఓటుని కాలేజీ పిల్లలు తీసుకొచ్చి అర్ధరైతులప్పుడు ఈ భూములు ఇవ్వకంటున్నారు అని చెప్పేసి ఈడిపోయిన ఆడిపోయిన కంగాలు చేసి వీళ్ళు భూముల దగ్గర బినామీ ఇవ్వడానికి కూడా ప్లాన్లు చేశారు. ప్లాన్లు చేసి 15,000 ఉండాలనేసి అంటే జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్ కి అంత అవసరం లేదని చెప్తే 15,000 ఎకరాలు కావాలన్నారు. 15,000 ఎకరాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీటింగ్ పెట్టి 15,000 ఎక్కడ లేదు కాబట్టి అంత అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఈ రోజు ఏంటంటే కోర్టుకి వెళ్ళారు, అది ఇది ఎయిర్పోర్ట్ ఆఫీసర్ అని చెప్పేసి టీడీపీ వాళ్ళు వేరే మీడియాలు చెప్తాను. కానీ జగన్మోహన్ రెడ్డి కోర్టుకి ఎప్పుడు వెళ్ళాడు? డీ పట్టావి జిరాతి రేటు సమానంగా ఇవ్వండి, ప్రజలకు న్యాయ భద్రత కల్పించండి అని చెప్పేసి జిరాతి రేటు ఇవ్వమని వెళ్ళినట్టుగా అయితే చంద్రబాబు నాయుడు రేపు అధికారులు మేము ఉంటామో ఉండము, జగన్మోహన్ సీఎం అయితే మా పేరు వస్తుంది రాదని దీని మీద చంద్రబాబు కొబ్బరికాయ కొట్టి చెల్లాడు. కొబ్బరికాయ కొడితే ఇది నీకు హైకోర్టు నీకు స్టే ఇచ్చింది కదా, స్టే ఇచ్చిన తర్వాత నువ్వు దాంట్లో అడిగట్టలేదు కంఠం కోర్టుకు హైకోర్టుకి వెళ్దాం టైంకి డబ్బులు వేసాడు. డబ్బులు వేసి హైకోర్టు ఏం చెప్పి జరాది రేట్ ఆడి శంకుస్థాపన చేసిన వేసాడు. మిగతాది మేము మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ చేసాం. న్యాయస్థానం అంతా మాకు గౌరవిస్తూ జరాది రేట్ ఇవ్వని చెప్పింది. చంద్రబాబు ఉన్న తర్వాత 4 కొరడాలు జరిగిస్తూ అప్పుడు చెప్తే ఇచ్చారు. 33 రావాలి. జరాయితీకి 33 ఉంది కాబట్టి 259 జీవో ప్రకారంగా 33 డీపట్టుకి ఇవ్వాలి. వీళ్ళు 33 ఇవ్వకంట ఈ భోగాపురం రైతులందరూ అమాయకులు అని చెప్పి వీళ్ళు 12,50,000 ఇచ్చి వీళ్ళు ఒక్కేది వీళ్ళు బినామీ కలిసి ప్యానల్ చేశారు. వీళ్ళు ఆ తర్వాత మామూలు కేసులు ఏం పెట్టారు అనుకుంటారు. అయ్యో మాకు ఇంత భూ అవసరం లేదు. ఇవాళ భోగాపురం గాని నాతవరస గాని వీళ్ళందరూ భూములు దూసుకుందని చూశారు వాళ్ళ అధికారం చాలా ఇస్తూ. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కోర్టులో కేసులన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ జిఎంఆర్ తోటి మళ్ళీ మాట్లాడుతూ మళ్ళీ ప్రెస్ గా నోటిఫికేషన్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడే 80% పనులు అయిపోయి ఈ రోజు వీళ్ళు వచ్చేది చెప్తున్నారు మేమే చేస్తాం ఎవరు అంటాను టీడీపీ వాడు. కొబ్బరికాయ మేము కొట్టాం, గుమ్మడికాయ మేము కొడతారు. వీళ్ళు ఎప్పుడు కొట్టారు గుమ్మడికాయ? వీళ్ళు ఎక్కడ చేశారు? వీళ్ళు ఎయిర్పోర్ట్ అలాగే చెప్పినట్టుగా అయితే దళితులే నా మీద 29 కేసులు పెట్టారు. నాతో పాటు 450 మంది మీద పెట్టారు. పెట్టి ఈ రోజు ఎప్పుడు కూడా ఈ రోజు కూడా వైసీపీలు అంతే వాళ్ళ పడదు. ఆర్ఎండ్ఆర్ఎల్కి అయితే వలసల అదే ఆర్ఎండ్ఆర్ కాలనీకి అయితే 5 సెంట్లు భూమి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఎవరైనా ఈ రోజు బాధలతో వెళ్ళేది కష్టంగా ఉంటది అని చెప్పేసి ఎవరు ఒక్క రైతు కూడా జగన్మోహన్ టైంలో కష్టం లేకుండా వాళ్ళు ఒప్పించి మీరు పూర్ణాస్ గారికి వెళ్ళండి అని చెప్పి విల్లులు కట్టించి 9,50,000 పెసల పేద ఇచ్చి వాళ్ళొక్క సాలు ఉంటే దానికి 5,000 ఇచ్చి అలా రకరకాల ఎన్నో చేసి ఇసుకు కూడా ఫ్రీగా ఇచ్చి ఇవన్నీ చేయించి అక్కడికి పంపిస్తే ఒక్క మనిషినైనా నువ్వు అధికారులు ఉంటాడు ఎక్కడికి వెళ్ళి తరలించగలిగావా? కనీసం భూమిని చూపించావు. ఎక్కడ నువ్వు భూమి ఎక్కడ చూపించేవాడివి? ఏదైతే తగుళ్ళు ఉన్నా అవి చూపించేవాడు. అయ్యప్పుడు కట్టగలం మనం. జగన్మోహన్ రెడ్డి చేయలేదు, ఇలాంటి ఆలోచనలు ఏమి కాదు. ఈ అందరూ మానుకోవాలి. కానీ చాలా దారుణం ఈ టీడీపీలో ఏంటంటే నీకెంత పంచుకోవడం తప్ప కానీ ఇప్పుడు కూడా పరిపాలన దృష్టి పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి మీద గొడ్ల పార్టీ అంటారు. మరి బొడ్ల పార్టీ గొడ్ల పార్టీ అయితే వీళ్ళందరికీ కూడా అడిగినోడు ఎవరు లేరు కానీ గొడ్ల పార్టీ అంటారు కదా. 164 సీట్లు వచ్చాయని మీరు చెప్తారు. దమ్ముంటే మీరు 3 ఓట్లు వేసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఎక్కువ మీకు ఎక్కువ తెలుస్తుంది. 42% ఇప్పుడు కూడా ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి జరిగింది. మీరు రండి 100 మంది మీరు వస్తున్నారు. 100 మంది సింగిల్ గా వస్తుంది. రేపు ఎప్పుడైనా తేల్చుకుంటారా అండి? లోకేష్ అంటాడు మొన్న చర్చికి రావాలి జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా. ఆయన మాజీ సీఎం. నీ వాదం ఏంటి? నువ్వు షార్ట్ని ఎమ్మెల్సీ తీసుకొని నువ్వు మంత్రి అవ్వవు. నువ్వు మంత్రి అవ్వకంట షార్ట్ని తీసుకుని మంత్రి తీసుకుని ఆయనంత వాదం మీ నాన్న రాజీనామా చేయించి నువ్వు సీఎం వాదరా జగన్మోహన్ రెడ్డికి వస్తారు. మేము అందరూ సిద్ధంగా ఉన్నావు అంతే తప్పని అమ్మఒడేది అమ్మఒడి తీస్తావు. జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఇంటింటికి వెళ్ళి ముసలిందరూ కూడా తల్లి కొందరు ఎవరికి వాళ్ళ పార్టీ వాళ్ళకి వేస్తారు, మాకు ఎవరికి వేయలేదు. ఇంటింటికి కోట బియ్యం వెళ్ళి ఆలోడితో చెప్పిద్దాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తానే రైతులు నానా అవసరాలు పడుతున్నారు. ఏది వర్షాలు లేవు, మానవాడు లెగ్గెట్టిన దగ్గర నుంచి ఇక్కడ వర్షాలు పడలేదు. అందరూ వరిపోలు వేసుకుని రైతులందరూ కూడా కళ్ళు పులుకులు ఏడుచుకుంటాను. రాలేమని ఉత్తరించారు మీరు. ఇది మానేసి
మీ రెడ్ బుక్ రాజ్యాంగం రాస్తాం, మీ ఇచ్చేసేస్తాం అది చేస్తాం అని చెప్పి ఒక ఆడవాళ్ళు కూడా పెట్టించి మర్యాద ఇది నేకంట ఉన్నస్థానం కుటుంబంలో పుట్టిన పులిబిడ్డ రాజారెడ్డి గాని రాజశేఖర రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని వాళ్ళు పూర్వం నుంచి కూడా ఆసుపత్రి వచ్చారు. నేను 2 ఎకరాలు పట్టుకొని ఇప్పుడు ఇదంతా సీఎం అడ్డం పెట్టుకొని మాకు ఎన్ని పోటీ పెట్టుకుని సంపాదించదే కాదు. నీ దమ్ముంటే నందమూరి అని చెప్పి ప్రశ్న పెట్టి చెప్పు, రాష్ట్రపతి నుంచి సంతోషిస్తారు. ఇప్పుడు కూడా నారా వెళ్తాడు అంటున్నాను అంటే వాళ్ళ ఆస్తులు కూడా పార్టీలో దొబ్బవు కాబట్టి వీళ్ళ ఆస్తులన్నీ దొబ్బవు, అది కూడా రాష్ట్రపతిగా ఆలోచిస్తారు. కాబట్టి ఇప్పటికైనా నోరు అందరూ కూడా కుక్కలు మురుగుతారు, ఆ కుక్కలను నోరు అదులో పెట్టుకోకపోతే రేపు నుంచే స్టార్ట్ అవుతుంది. మీ అందరికి కూడా కబడదాలు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 2020 సీఎం అవుతాడు. మీరు అండ పెట్టుకున్నారు ఎక్కడ పొత్తు లేకంటే ఎప్పుడైనా ఒక కలిసి చెప్పండి. 2004 కానీ 2009 కానీ 2013 కానీ పొత్తు లేకంటే ఎప్పుడైనా మీరు చేసి గెలిచి చూపించారా? జగన్ రోడ్డు మీద చేత కాదా తెల్లారనేస్తే రైతులకి చేస్తాం అది ఇస్తాం చెప్పకంట జగన్మోహన్ రెడ్డిని ఆయన ఎక్కడ నొక్కేద్దాం, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎక్కడ నొక్కేద్దాం, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎక్కడ అడిచేద్దాం సార్. కోర్టులో రైతుల కోర్టులో కట్టించావు. అయ్యో నీవు ఉండేటప్పుడు అయ్యే కదా, మరి రైతులకు ఇప్పుడు మేలు చేద్దాం డబ్బులు ఇప్పించవచ్చు కదా. ఇంకా బోల్డ్ మంది బాధపడుతున్నారు. ఇవాళ కొబ్బరికాయ కొట్టింది మేమే, గుమ్మడికాయ కొట్టింది మీరే అని చెప్తున్నారు కదా. ఏటి కొట్టారు మీరు? దరిద్రం అంటారు. మీరు చేస్తాను, మీకు ఇక్కడ 15 కోట్లు 20 కోట్లు అవసరమా? అంత అడగబడి మీకు అవసరమా? కాబట్టి ఇలాంటివన్నీ చంద్రబాబు మానుకోవాలి, టీడీపీ మానుకోవాలి. మీ అందరికీ నమస్కారం, సెలవు తీసుకుంటాం. ఎర్ర బస్సు కూడా రాని చోటకి ఎయిర్పోర్ట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారండి. ఎర్ర బస్సు రానూరికి ఎయిర్పోర్ట్ అవసరం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనలేదు. ఆ పిక్చర్లు కూడా తీయండి, ఆ వీడియోలు కూడా ఉంటాయి. ఎర్ర బస్సు రానూరికి ఎయిర్పోర్ట్ కడుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడు. కానీ 17 అక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు ఎలాగో మా పంచాయతీలో బొల్లులపల్లి, రాళ్ళపల్లి, మగడపల్లి, మురసలపేట ఇవన్నీ వెళ్ళిపోయాయి కదా. ఇంక బోపారపల్లి కూడా ఇంకెక్కడికి తల్లి ప్లాన్ చేసి అంటే నిజ వరకు బోపారపల్లి అందరూ వెళ్ళినట్టుకైతే మా కమ్మలకి ఎలాగ ఆల్రెడీ దివ్యస్ ఉంది, అప్పు చెప్పి స్పాన్ మీద కదా చంద్రబాబు చేసిన అంతనా. ఎర్రబోజు రానూరికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇప్పుడు కోపరకాయ కొట్టి అందరితో మాట్లాడుతుంటే కోర్టులో నేను కేసులు తీయించాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి అతను జిఎంఆర్ని కలుపుకుంటూ ఇతను రెవెన్యూ యంత్రాలను చూసుకుంటూ రైతులు చూసుకుంటూ కోర్టులో కేసులు తీయించి ఇంతవరకు తెస్తే ఈ రోజు నేరం అవుతుంది. ఎర్రబోసు రానూరుకి విమానం ఎందుకు చంద్రబాబు రాజశేఖర రెడ్డి ఇప్పుడు అనలేదు. అది ఎర్రబోసు రానూరుకి ఎయిర్పోర్ట్ కడుతున్నాడు అన్నాడు. నువ్వు కట్టింది ఎక్కడ కట్టా చూపించండి. ఆ స్టోన్ ఉంది, ఇప్పటికి వెళ్దాం తిరగేసారేమో ఉన్నది మన తెలియదు. ఆ స్టోన్కే పరిమితం. ఆ స్టోన్ దగ్గరికి రుజువులు అవుద్ది. ఆ స్టోన్ డేట్లు ఉంటాయి. డేట్లు నేను వాళ్ళు తప్పు చెప్తాను. ఇదంతా అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. జిఎంఆర్కి కానీ ఎల్ఎన్టీకి కానీ లేదంటే రైతుల అకౌంట్లోకి కానీ లేబర్కి కానీ వెళ్తుంది కదా అకౌంట్. ఎవరు రైములు వెళ్ళేటప్పటికి ఎంత ట్రాన్స్ఫర్ అయింది ఆర్టీఆర్లోకి వెళ్దారండి. ఆర్టీఆర్లోకి వెళ్ళి ఎవరు అబ్బాయి పడితే ఎవరు నిజాలు తెలుసుకుందాం. అది తెలుసుకోకుండా మీ చేస్తూ ఒరే దిక్కుమాలరా నేను చెప్తాను కదా, నేనే పేకండి. కానీ మీకు దమ్ము ధైర్యం లేకే కదా అందరు కలిసి వస్తారు కదా. ప్రతి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ బూతులు ఏటదే. థ్యాంక్ యూ. అదే అయితే ఇప్పుడు మీరు భూములు ఇచ్చున్నారు కదా, మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీల స్థలాలకు కానీ ఇండ్లు ఆల్రెడీ భూమి ఖర్చు, ఇల్లు ఖర్చు, లేదా వేరే చోట ఇల్లు కట్టుకోవడానికి రీహాబిలిటేషన్ R&R లో ఎంత ఇచ్చారు? 5 సెంట్లు భూమి ఇచ్చారు, 9,10,000 ప్యాకేజ్ ఇచ్చారు. 18 సంవత్సరాలు నిండు అందరికి ఇచ్చారు. ఆడైనా మగైనా 18 సంవత్సరాలు నిండు వాళ్ళకి అందరికి ఆడమ్మన మగన్ అనేసి అంటే మళ్ళీ అక్కడ అడుగుతారు. ఎందుకంటే ఎలాంటివి కనిపెడతారు. ఆడ మగన్ అనేసి అంటే ఫ్యామిలీకి కాదు, ఇద్దరు అక్క ఉన్న ఇంట్లో అక్కకి ఇచ్చారు. పెళ్లి అవ్వకుంటుంటే తమ్ముడికి ఇచ్చారు, తల్లిదండ్రులకు ఇచ్చారు. భూములు ఇచ్చిన రైతులకి కానీ 5 సెంట్లు భూమి ఇచ్చారు. వీళ్ళు ఎయిర్పోర్ట్ భూములు లేని వాళ్ళకి కూడా ఇల్లు పోతుంది కాబట్టి వాళ్ళకి అక్కడ 5 సెంట్లు భూము, 9,20,000 ప్యాకేజీ, వాళ్ళ సెల్పున్నందుకు 50,000, వాళ్ళ భోజనాలు టాటర్లు అన్ని పెట్టి సేపుకి వెళ్ళారు, సేపు ఉన్నారు. ఈ మానవాడు ఉన్నట్టుగా తీయాలి వృత్తాడు చదువు మనిషి నాకు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి డ్రైవర్లు అందరూ హ్యాపీగా ఉన్నారు. 2019లో అసలు వీళ్ళందరినీ భోగాపురంలో ఉన్న ప్రజలు భోగాపురంలోనే ఉన్నారు. ఆయన శంకుస్థాపన చేశాడు. అసలు శంకుస్థాపన చేసేటనేసి అంటే వాడు నాకు రేపు నాన్న అంతానా లేదని శంకుస్థాపన చేసినారు. అక్కడ ఎవరున్నారు? వాడు వాళ్ళ కార్యకర్త వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారు తప్పకుండా ఎవరు అప్పుడు రైతులు కూడా తెలియదు కొబ్బరి కుట్టినట్టుగా. రైతులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినంత అప్పుడు మాత్రం మీకు ఇల్లు ఇచ్చి అక్కడ రోడ్లు వేసి డ్రైనేజీలు వేసి ఇల్లు కట్టి మొత్తం అందరినీ అక్కడ సెటిల్ చేసిన తర్వాత మాత్రం ఇక్కడ శంకుస్థాపన చేశారు. మన ఊర్లో ఏ రకంగా అయితే ఉన్నదో మన సొంత ఇంట్లో ఎలాగైతే ఉన్నామో అందరూ మనస్తృప్తి పొందిన తర్వాత వాళ్ళు డబ్బులు అకౌంట్ లో పడిపోయిన తర్వాత వాళ్ళు ఇల్లులు కట్టుకున్న తర్వాత
బలవంతం లేకుండా మేము వెళ్ళిపోతాం, జగన్మోహన్ రెడ్డి మీద మాకు నమ్మకం ఉందని చెప్పేసి వాళ్ళు వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలు ఏదో చెప్పుకున్నారు, అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సాల్వ్ చేసుకొస్తూ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశారు. బలవంతంగా వేరే ఇద్దరు భూమి తీసుకోలేదు. వీళ్ళు బలవంతంగా తీసుకున్నారంటే రుజువు పెడతాను. బలవంతంగా తీసుకోకపోతే గూడపల్స రెవెన్యూలో 33 లక్షలు ఉండేటప్పుడు ఎయిర్పోర్ట్ డబ్బులు మిగతా నొక్కాడు కదా. అక్కడ ఎంబుక్ ఏదో చేయించుకొని 33 లక్షలు చూపించి మిగతాది వీళ్ళు కార్యకర్తలు దెబ్బలు ప్లాన్ చేశారు. మరి న్యాయస్థానం లేకపోతే అన్యాయం అయిపోయారు కదా మా రైతులు. అప్పట్లో మా మండల అధ్యక్షులు ఉప్పాడు సూర్యనారాయణ గారు, మా చిన్నసీని గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మా హరి గారు, అప్పుడు సుందరగోవింద్ గారు ఉన్నారు. ఆ టైంలో వీళ్ళందరూ సులువు చేసి జీవోలు పట్టుకొని నీకైతే రెవెన్యూ మీద అవగాహన ఉన్నదని చెప్పి ప్రత్యేకించి డబ్బులు పోతే భయమెట్టకంట చిన్నసీని గారు, సుందరగోవింద్ గారు, శివారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా రైతులు మన డబ్బులు ఎటాడుతుంది న్యాయస్థానానికి జడ్జికి లాయర్ గారికి ఎంత ఫీజు ఇవ్వాలో ఆ టెంపరీ కట్టి తర్వాత స్టే వెంటనే వచ్చింది కాబట్టి వీళ్ళు ఆగాలి. కానీ సీఎం అవుతున్నామని అని చెప్పి దాంట్లో చేసినప్పుడు వైసీపీ వాళ్ళు భూములు తప్ప టీడీపీ వాళ్ళు లేవు. వైసీపీ ప్రతి ఒక్కడు కూడా సబ్జెక్టును ఎత్తి అది తెలుసుకొని కంటం కోర్టుకు వెళ్ళేటప్పటికి ఆ ఒక్క నెంబర్ మాత్రం ఆ రైతు అది కూడా టీడీపీ ఉంది అతనికి వేసాడు అంతే. అయితే మరి ఇప్పుడు మీరు ఎంత చెప్పారు, చాలా చెప్పారు కదా. మరి ఉత్తరాంధ్రకు సంబంధించి చాలానే చేసినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వైజాగ్ ని రాజధాని చేస్తా అన్నారు. మీకు మళ్ళీ అక్కడ క్యాన్సర్ ముద్దానం కట్టారు. మరి ఇన్ని కట్టినా గానీ ఇన్ని చేసినా గానీ ప్రజలు ఎందుకు ఇక్కడ మీకు ఓట్లు వేయలేదంటారు? 2014లో 19లో 24లో కూడా 2024లో మనకు ఓట్లు వేయలేదనేసి అంటే 2020లో ఓట్లు వేయలేదనేసి అంటే జనాలు పాపం అండి. 2020లో పక్కాగా ఓట్లు వేశారు. పక్కాగా ఓట్లు వేయకంటే 40% ఓటు బ్యాంక్ ఎందుకు తగ్గలేదు? 100లో చెప్పుకుందాం. వాళ్ళ ముగ్గురికి 320 60, జగన్మోహన్ 40, ఇంకొక 100 మంది తెచ్చుకోమన్నాడు వాళ్ళే. రేపు 2029 చూద్దాం. అంతే తప్ప రకరకాలుగా పెట్టేసుకుని రేపు ఎక్కడికి వెళ్ళాడు కర్ణాటక, ఎప్పుడు ఎక్కడ బీజేపీలతో తవ్వు పెట్టుకోడు, అక్కడే రాహుల్తో కలిపాడు. రాహుల్ అంటే మోడీ ఎక్కడ అలయన్స్ రానుడు పవన్ పట్టుకుని పవన్ కళ్యాణ్ అక్కడ మోడీని తీసుకొచ్చాడు. ఎందుకంటే చేతకాని రాజకీయాలు తప్పగానే ఒరిజినల్ గా జగన్మోహన్ రెడ్డి గారు మంచి నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏదనుకున్నా 2029 ఇలాంటి పచ్చ మీడియాలు ఎన్నున్నా అడ్డుకోలేరు. జగన్మోహన్ రెడ్డి మీద ఆరతులు తీస్తారు. రేపు లోకల్ ఎలక్షన్ లో కూడా తెలిసిపోద్ది, ఆటోమేటిక్ గా లోకల్ ఎలక్షన్ కూడా తెలిసిపోద్ది. కాకపోతే మామదేవి కేసులు గ్యాంజలు పెడతారు, పెట్టనివ్వండి. అప్పుడు పెట్టిందో కింద పీకలేపన్నారు, ఇప్పుడేం పీకెత్తారు అది కూడా చూస్తాం. ఖచ్చితంగా స్ట్రాంగ్ గా నిలబడతారు. ఖచ్చితంగా స్ట్రాంగ్ గా వైసీపీ ప్రతి దగ్గర పోటీ చేస్తుంది. వైసీపీ ఈసారి బాగా గట్టి బలంగా ఉంటది. దీంతో వెనక్కి వెళ్ళబడిసి కూడా వస్తుంది. వాళ్ళు రేపు ఎలక్షన్ పోటీ కూడా చేసుకున్నారు. వీళ్ళు రేపు వీళ్ళు అనుకుంటారు చంద్రబాబు పొత్తి కట్టుబాటు నానే ఓడిపోయిన పవన్ కళ్యాణ్ అంటాడు, ఈ దిక్కుమాల పార్టీతో నేను అనుకున్నా మోడీ అనుకుంటాడు, వీళ్ళందరూ పీకిసిపోతున్నారు నా కొడుకు ఏదో వచ్చింది చెప్పి వీడు అనుకుంటాడు. అందరూ అనుకోవడం కొట్టుకోవడానికి తప్పగానే రేపు స్ట్రాంగ్ గా సింగిల్ గా సింహంలాగా వస్తాడు. మా అందరికి ధైర్యాలు ఆల్రెడీ చెప్పాడు. అందరితో ఫోన్లు మాట్లాడుతున్నారు. ఆయన క్లిచ్ వేరు, జనాలు కూడా నమ్మారు. రేపు లోకల్ ఎలక్షన్ లో కూడా తేలిపోతాయి. ఇవన్నీ కూడా పక్కా లోకల్ ఎలక్షన్ తేలితాయి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.